నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి రాగచంద్రావతి గారు రచించిన భారతంలో ఒక అమ్మాయి ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. గట్టి సంకటమే వచ్చింది. ఇంతకీ మీరు ఏమి ప్రతిక్రియ ఆలోచించారు? అడిగాడు సత్యమూర్తి గిరీశాన్ని. ఇదే నా ప్రయత్నం. నేను కరుణ ముందనుకున్నట్లుగా భార్యాభర్తలమైనట్లయితే ఆ ఫోటోలోని అసభ్యత మాసిపోయి అది తప్పితం కింద కాక మా అన్యోన్యత కింద జమ అయిపోతుంది. ఏ ఎత్తు వేయకుండానే ఆ అప్రాచ్యుడి ఆట కట్టవుతుంది. ఇదొక్కటే నాకు తోచిన తరుణోపాయం. కానీ ఇందుకు కరుణ ససేమిరా అంగీకరించడం లేదు. నిట్టూర్చాడు గిరీశం. అసలు మీ ఇద్దరి మధ్య సయోధ్య ఎందుకు చెడినట్టు? అడిగాడు సత్యమూర్తి. అది చెప్తాను. కరుణ చిన్న మడత పేచి వేసింది. నేను తనకన్నా చాలా వయసు మీరిన వాడినని, రోగిష్టి మారివాడినని, ఏ ఘడియ కన్నా గుట్టుకుమని ఈ లోకంలో జెండా పీకేయొచ్చునని, తన భావి జాగ్రత్త కోసం పెళ్లికి ముందే నా యావదాస్తి తన పేరున రాసేయమంటుంది కరుణ. నేనేమో చెప్పుకోకూడదు కానీ దానం ధర్మం అంటూ అడగ వచ్చేవారితో చేతికి ఎముక లేదనిపించుకుంటున్న వాడిని. పూర్తి ఆర్థిక స్వేచ్ఛ కోల్పోయి భార్య అగుగాక ప్రతి పైసాకు ఆమె ముందు చెయ్యి చాపనా? నేను అందుకు నిరాకరించానని అదిగి చెప్పా చేయకుండా మకం మార్చేసింది కరుణ చెప్పాడు. కరుణ అంత డబ్బు మనిషా? వెగటు పుడుతోంది సత్యమూర్తికి. నాకు అల్లప్పుడే తెలిసింది ఆమె సిసలైన స్వభావం. అయినా ప్రాజ్ఞత తెలిసిన యువతి, అందున నాతో ఎంగిలిపడ్డ మనిషి కూడాను. ఎక్కడికి పోతుందిలే, ఆ ఆగ్రహం అనే పూనకం దిగాక తానే వస్తుందిలేమని తాత్సారం చేశాను. నేను చేసిన ఆ అశ్రద్ధ కొంప ముంచింది. కరుణ రాలేదు. ఏమా అని విచారిస్తే మీ ఆకర్షణలో పడ్డట్టు తెలిసింది. మొదట బాధపడ్డాను, కానీ ఓసారి బజార్లో మీ జంటను చూశాక అపురూపమైన కలయిక, చక్కని జోడు అనిపించి పోనీ తనైనా సుఖపడని అని సంతోషించాను. ఏడుస్తున్న మనసును ఓదార్చుకున్నాను. ఇంతలో పిట్ట పిడుగుల్లా ఈ ఫోటోలు వచ్చి పడ్డాయి. కక్కాలేను మింగాలేను, ఇటు పాలుపోని పరిస్థితి. మీ వివాహానికి సైంధవుళ్ళ అడ్డు తగలటం నా అభిమతం కాదు. నేనైతే కరుణ యొక్క నా యొక్క రహస్యమయ జీవితాన్ని బ్రతుకు పర్యంతం గుప్తంగా గుండెల్లో పదిలపరుచుకునేవాణ్ణి, ఆమె భవిష్యత్తును కాపాడేవాణ్ణి. కానైతే అది పడక పడక పరాయి కంటపడింది. అందున ఓ తుచ్చుడి కంటపడింది. ఈరోజు నన్ను దోచుకోవాలనుకున్నట్లే రేపు మీతో సంసార స్వర్గంలో ఓలలాడుతున్న కరుణని కూడా వాడు అడకత్తెరలో పెట్టి నొక్కొచ్చును. అప్పుడు మీ కన్ను కప్పలేక వాడి నోరు మూయలేక తాను ఎంత విషమ పరిస్థితికి బందీ అయ్యేదో నేను చెప్పాలా? ఒక్కనాటితో తీరిపోయే తగలాటకమా ఇది? ఎల్లకాలం జలకలా పీడించుకు తినగలడేవాడు. చేతులు కాలేక లబోదీబోమని అఘోరించకంటే ముందే మేల్కొని మనసును ఎలాగో రాజీపరుచుకుని నాతో వివాహానికి ఆమోదించమని చిలక్క చెప్పినట్లు చెప్పాను. అబ్బే, కరుణ తన ఉడుంపట్టు వదలంది. ఇక ఆమెతో మొత్తుకుని నిష్ప్రయోజనమని గత్యంతరం లేక మీకు నా గోడు విన్నవించుకున్నాను. ఇక ఏం చేసినా మీదే భారం అంటూ ముగించి తాను తేలికపడిన సంగతి 2 చేతులు విదిలింపు ద్వారా వ్యక్తపరిచి విశ్రాంతిగా వెనక్కి వాలిపోయాడు గిరీశం. గిరీశం దుష్టవాంఛితం నెరవేరింది. మిథ్య అని తెలిసి ఇహమనే మాయాజాలంలో పడిపోయే మానవుడిలా ఇంతవరకు ద్వైధీభావంతో డోలికలుగిన సత్యమూర్తి మనసు గిరీశం పన్నిన పన్నాగంలో పడిపోయి అటువైపు మొగ్గిపోయింది. ఇందులో సత్యమూర్తి దోషం లేదు. నిదర్శనాలతో సహా కనిపిస్తున్న సమాచారాన్ని ఎవరు మటుకు కాదనగలరు? వాన కురిసి వెలిసిన ముసిరి వదలని ఆకాశంలా సంఘర్షణ ముగిసిన సత్యమూర్తి మనసు ససిచెడి విషాదంగా విరక్తిగా ఉంది. ధన వ్యామోహానికి లోనై శీలభ్రష్ట అయిన ఒక స్త్రీకి అమిత విలువనివ్వటమే కాకుండా ఆమెను తన హృదయ పీఠాన్ని అధిష్ఠించనిచ్చిన తన తొందరపాటుకు లోపలే తనను తాను నిందించుకున్నాడు సత్యమూర్తి. మెల్లమెల్లగా ఉదాసీనత స్థానే ద్వేషం, ఆవేశం, అసహనం, క్రోధం రగులుకుంటోంది కరుణ మీద. ఏ పాపం ఎరగని అమాయకురాలిని అన్నది కరుణ. ఈ ఫోటో చూపిస్తే అప్పుడేమంటుందో? ఓ లిప్త పాటు ఆలోచించి బల్ల మీదన ఫోటోలు తీసి జేబులో వేసుకుని వెళ్ళటానికి లేచి నిలబడ్డాడు సత్యమూర్తి. గిరీశం ఇంకా కళ్ళు మూసుకుని తల వెనక్కి వేలాడేసి అదో రకంగా తపస్సమాధిలో ఉన్నాడు. యథార్థాన్ని మరుగుపరిచి అసత్య ప్రచారం విజృంభించినట్లు
ప్రకృతిని మింగేస్తూ చీకటి వికటాటహాసం చేస్తోంది. గిరీశం గారు పిలిచాడు. తలెత్తి చూశాడు గిరీశం. అయ్యిందేదో అయ్యింది. మా ఇద్దరి సంబంధం తునిగిపోయినట్లే. నేను సామాన్యుణ్ణి. ఆఘ్రాణిత ప్రసూనాన్ని స్వీకరించేపాటి త్యాగగుణం లేదు నాకు. ఇకనైనా మీరు జాప్యం చేయక కరుణకు బదులు శకుంతలమ్మ గారిని కలుసుకోండి. సంగతి సందర్భాలు వింటే ఆవిడ కూతురికి తప్పకుండా బుద్ధి చెప్తుంది. చిక్కులన్నీ తీరిపోయి మీరైనా సుఖపడాలనేదే నా ఆకాంక్ష. మరిక సెలవు. సత్యమూర్తి కుర్చీ వెనక్కు నెట్టి కదిలాడు. చేతగాని వాడిని జోదంలో ఓడించి జేబు నింపుకున్నంత సంబరంగా ఉంది గిరీశానికి. పిల్లవాడి చేతిలో మిఠాయి పొట్లాన్ని తన్నుకుపోయిన డేగలా సంతృప్తి పడ్డాడతను. పాచిక పారిన మహోత్సాహంతో తనకు సహకరించినందుకు అతనికి తను జన్మ జన్మలకు రుణపడి ఉంటానంటూ కృతజ్ఞతలు గుప్పిస్తూ సత్యమూర్తిని గేటు వరకు సాగనంపాడు గిరీశం. సత్యమూర్తి అటు వెళ్ళాక ఫోటోలు దాచుకుందామని చూస్తే కవర్ ఖాళీగా ఉంది. క్షణం కంగారు పడ్డాడు. సత్యమూర్తి తీసుకువెళ్ళాడనేది ఖాయమే. కానీ ఎందుకు తీసుకువెళ్ళాడు? ఏం చేస్తాడు? అందరికీ చూపించి చాటింపు వేయడు కదా. భయంతో కాళ్ల కింద మంట వేసినట్టుగా అయింది గిరీశానికి. అంతలో సత్యమూర్తి మేధకత్వం మనసును మెదిలింది. అతను అటువంటి వాడు కాదు. ఇతరులకు చీటు తెచ్చే బాపతి పనులు అతను చేయలేడు. బహుశా అవి కరుణకో శకుంతలమ్మకో చూపించి మర్యాద దక్కించుకోమని బోధించడానికి పట్టుకెళ్ళి ఉంటాడు అని తెప్పరిల్లాడు. ఆ ఫోటోలు చూసి కరుణ ఏమనుకుంటుందో? వాటిలోని కిటుకు కనిపెట్టేది కదా. అబ్బే, అంత నిదానం ఉంటుందా? అలాంటివి చూసినప్పుడు ముందు వాటికి నిప్పంటించేస్తుంది. అంతవరకు రూఢి. పోని, చూడాల్సిన వాళ్ళు చూసేశారు కదా, చూద్దాం. రాయి విసిరాము. రాయి తగిలిందా అందదనుకున్న పండు కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. లేదు, నష్టమేమీ లేదు కదా. తనకు తనే ప్రశ్నలు వేసుకుని చెప్పుకున్నాడు గిరీశం. సత్యమూర్తి సరాసరి కరుణ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళటమైతే అహల్యను రాయిగా మార్చాలని వెళ్ళే గౌతముడిలా నిప్పులు కక్కుతూ ఉగ్రంగానే వెళ్ళాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా చప్పగా చల్లారిపోయాడు. రభస చేస్తే నాకేం జరుగుతుంది? నా దారి నాది, నీ దారి నీది అని చెప్పి తప్పుకోవటమే తన వంతు. ఆమె అవలంబించిన పంథా మూలాన్న తానెంత హీనమైన పరిణామాలు ఎదుర్కోవాలో ముందు ముందు అనుభవం మీద ఆమెను తెలుసుకొని అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి టేబుల్ లైట్ దగ్గర కూర్చుని ఏదో రాస్తోంది కరుణ. సత్యమూర్తి వచ్చిన అలికిడికి తలెత్తి చూసిలేస్తూ, ఇంత ఆలస్యమైందేమీ ఈరోజు? మీకోసం ఎదురు చూస్తున్నాను. చూడండి ఈ లిస్టు, ఎవరైనా మర్చిపోయానేమో అంటూ రాస్తున్న కాగితాన్ని అతనికి అందించబోయింది. సత్యమూర్తి అటు చూడలేదు. సూటిగా కరుణ కళ్ళల్లోకి చూస్తూ, నన్ను ఏమార్చగలిగావు కానీ లోకాన్ని ఏమార్చలేవు కరుణ. నీ పాపానికి సాక్ష్యాలు ఇవిగో అంటూ జేబులో ఫోటోలు తీసి ఆమె ముందుకు విసిరాడు. మళ్ళీ నా బోటి వాడికి ఎవరికో ఉచ్చులు వెయ్యక ఇకనైనా కళ్ళు తెరిచి ఆ గిరీశం గారిని పెళ్లి చేసుకో. ఇంకా కష్టపెట్టి ఆయన మనసు కూడా విరుచుకోకు. ఇలా చేస్తే నా సానుభూతి కూడా మిగుల్చుకోలేవు అన్నాడు. ఎంతగా తమాయించుకుంటున్నా వికలమైన మనసులోని బాధ పరుష వాక్యాల రూపాన పెళ్ళుపుకేలా ఉంది. ఇంకా అవును కాదు అని ఆమెతో తర్కించడం ఇష్టమూ లేదు. అంచేత మరొక్క నిమిషం కూడా అక్కడ నిలవక వెనుతిరిగి వెళ్ళిపోయాడు సత్యమూర్తి. కిన్నురాలై నిలబడిపోయింది కరుణ. సుషుప్త అవస్థలో ఉన్నవాణ్ణి అకస్మాత్తుగా లేపి కూర్చోబెట్టి చాచి లెంపకాయ కొట్టినట్లు ఉంది ఆమె స్థితి. తన ముందున్నదేమిటో అతను అంటున్నదేమిటో ఏమీ బోధపడలేదు. వారించే సందన్నా ఇవ్వకుండా దడదడ వడగళ్ళు కురిపించి అతని దారిని అతను వెళ్ళాక తేరుకుని వంగి చూసింది ఆ ఫోటోలని. వెంటనే మండ్రగబ్బల్ని చూసినట్లుగా 2 అడుగులు వెనక్కి వేసింది. విద్యుద్ఘాతం తగిలిన దానిలా క్షణం దిమ్మెరపోయింది. ఏమిటిది? తను మేలుకునే ఉందా? తన కళ్ళు చూపించేది వాస్తవాన్నేనా? కరుణ చేష్టలుడిగి నిలబడింది. కాకా వికలమవుతున్న మనస్థితిని కొంతసేపటికి స్వాధీనం చేసుకుని మళ్ళీ ఫోటోలను పరీక్షగా చూసింది. తల వరకు తన రూపమే, కానీ దిగువ భాగమంతా మరొకరిది. ప్రావీణ్యం గల ఫోటోగ్రాఫర్ ఎవరో తన పనితనమంతా ప్రదర్శించాడు. చాలా సహజంగా ఉన్నాయి అవి. వాళ్ళింట్లో కాపురం ఉన్నప్పుడు దొంగతనంగా ఎప్పుడో తీసి ఉండాలి తన ఫోటోల్ని. అది ఉపయోగించే ఇప్పుడు ఈ ఫోటోలు తయారు చేయించి ఉండాలి. ఊరి భాగవంతుడా! ఇంత నేర్పరితనము, ఇన్ని తెలివితేటలు ఒక అబల మీద కత్తి కట్టి అధోగతి పాలు చేసేటందుక? ఇవి చూస్తూ ఉంటే తన పవిత్రత మీద తనకే అనుమానం కలుగుతోంది. ఇదంతా గిరీశం కుతంత్రంలోని భాగమేనని
సత్యమూర్తిని ఎలా నమ్మించగలదు? తన బ్రతికేం కాబోతోంది? భగవాన్, నాకేది దారి? కరుణ తనువెల్లా కంపించిపోయింది. ఆ రాత్రి ఆమెను నిద్రాదేవత కరుణించలేదు. నిద్ర దూరమై వేదన చేరువైంది. తరగనిది, పరిష్కారం చూపించనివి అయిన ఆలోచనలు మనసు నిండా వ్యాపించాయి. రేపు అనేది అంధకార బంధనమై కనపడి భయపెడుతోంది. ఆక్రందనకు కరగని కటికవాడి కసాయిగుండెలా గనేభవించి అంతూదరి లేని కాల ప్రవాహంలా దీర్ఘమై ఆ కాళరాత్రి ఆమెకు శాపమే వేధించింది. ఎలాగో రేయి గడిచింది. తెల్లవారింది. కరుణ లేచి తొందరగా కాలకృత్యాలు తీర్చుకుంది. వాకిట్లోకి వచ్చి చూస్తే సత్యమూర్తి ఉన్నట్లుగా అతని గది తలుపులు తెరుచున్నాయి. అతను రావటమే కానీ ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళలేదు కరుణ. తొలిసారిగా ఆనాడు ఆ గదిలోకి అడుగుపెట్టింది. వారు వీరు చూస్తారని సిగ్గుపడలేదు. ఎవరేమనుకుంటారో అని వెనక ముందు ఆడలేదు. అతన్ని ఎలాగో శాంతపరచటమే ఆమె ధ్యేయం. ఇప్పుడు ఫోటోగ్రఫీలోని అద్భుతం గురించి హెచ్చరించి ఆ ఫోటోలోని మర్మం ఏమిటో మంచి ఫోటోగ్రాఫర్ని ఎవరినైనా కలుసుకొని సాకల్యంగా గ్రహించమని కోరటం అప్పటి ఆమె లక్ష్యం. నిజానిజాలు ఎరగకుండా తనను శంకించి తన తోటి సహవాసాన్ని త్యజించటం భావ్యం కాదని వేడుకోవటమే ఆమె చేయగల కార్యం. కరుణను చూసి చేస్తున్న పని ఆపి బట్టలు వేసుకోవడం ఆరంభించాడు సత్యమూర్తి. ఒకనాడు అతను తన కోసం నిరీక్షిస్తూ ఉంటే గర్వపడింది. ఈనాడు అతను తన నీడనే భరించలేనట్లుగా పారిపోతున్నాడు. గుండె నిండగా దుఃఖం ముంచుకొచ్చింది కరుణకి. అతడు చెప్పులు వేసుకుంటున్నాడు. వ్యవధి మించిపోతోంది. కరుణ రుద్ధమైన కంఠాన్ని విప్పాలని ప్రయత్నించి విఫలురాలై తాళం చేతిలోకి తీసుకుంటున్న సత్యమూర్తి చేతి మీద తన హస్తం ఉంచి ఆపింది. గాలికి ఎగిరిపడ్డ తృణకణాన్ని విదిలించినట్లు చిరాగ్గా విదిలించి తలెత్తాడు సత్యమూర్తి. ఆమె ఏదో చెప్పబోయి పెదవులు కదిపింది. అతను అడ్డుపడ్డాడు. నేనేమీ వినదలుచుకోలేదు కరుణ. నీకు చెప్పాల్సిందేదో నిన్ననే చెప్పేశాను. కనీసం నీ స్మృతి అయినా నాలో కళంకరహితంగా ఉండాలంటే నేను చెప్పినట్లు చెయ్యి. అంతేకాని ఇంకా నాకే బురుడి కొట్టించాలని చూడకు. తప్పుకో, నేను వెళ్ళాలి. వెంటపడే అంటువ్యాధి ముష్టివాణ్ణి తప్పించుకునే విధంగా సత్యమూర్తి చరచరా వెళ్ళిపోయాడు. రాత్రంతా ఆలోచించి చెప్పాలని కూడగట్టుకున్న మాటలన్నీ ఫ్రేమ్ కట్టించుకోవటానికి తప్ప ఉద్యోగాలకు పనికి రాకపోతున్న డిగ్రీ పత్రాల్లా కరుణ గుండెల్లో అలాగే ఉండిపోయాయి. ఆ రోజు ట్యూషన్లకు వెళ్ళలేకపోయింది కరుణ. తల్లితో తలనొప్పి అని చెప్పింది. వద్దన్న కొద్దీ బలవంతాన నుదుటికి అమృతాంజనం పట్టిస్తున్న తల్లితో అంతా చెప్పేసి బావురు మనాలని ఎంతైనా అనిపించింది. కానీ అది ఏ విషపరిణామాలకు దారితీస్తుందో అని వెరచి నిగ్రహించుకుంది. ఆమె దశలే బీటవారిన హృదయం. ఈ విఘాతానికి తట్టుకోలేక ఆ ఓటి గుండె విచ్చిపోవచ్చు. తల్లిని కూడా పోగొట్టుకుని ఇక ఆలోచించలేకపోయింది కరుణ. మళ్ళీ పొద్దు వాలింది. తాపత్రయాలు మరిచి జనులందరూ గాఢంగా నిద్రించే సమయం అయింది. పక్క కుదరక పొడారిన కళ్ళు నిలుముకుంటూ లేచి కూర్చుంది కరుణ. పక్క మంచం మీద శకుంతలమ్మ ఒళ్ళు మరిచి నిద్రపోతోంది. కరుణ సవ్వడి కాకుండా తలుపులు తెరిచి వెలుపలికొచ్చి ఎప్పటిలా తలుపుల్ని దగ్గరగా నొక్కింది. బయట పుచ్చ పువ్వు లాంటి వెన్నెల చల్లగా కురుస్తోంది. వరండా స్తంభానికి చేర్లబడి కూర్చుని చెక్కిలికి చెయ్యి అంచుకున్నది కరుణ. శిశిరం లాంటి తన బ్రతుకులో వసంతాగమనం కాబోతోందని రెక్కలారుస్తున్న పక్షిలా రెపరెపలాడింది. కానీ అల్లంత దూరాన ఉండి ఊరించిన వసంత ఋతువు కప్పదాటి వేసింది. సెగలు పొగలు చిమ్ముతూ గ్రీష్మం జ్వరపడబోతోంది. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు జలజల రాలిపడ్డాయి. ఒక పాప కృత్యం చూసిన ఫలితమా తనకి శిక్ష? తను ఏం పాపం చేసింది? విరబూయాల్సిన తరుణంలో ఉన్న తన జీవితాన్ని ఆ పాప కళలు దహించి వేస్తూ ఉంటే చేతులు కట్టేసినట్లు చూస్తూ ఊరుకోవలసిందేనా? తనింకేమీ చెయ్యలేదా? చప్పున లేచి నిలబడింది కరుణ. ఫలితం ఏమైనప్పటికీ తన ప్రయత్నం తను చేసే తీరాలి. గేటు తీసి వీధిలోకి అడుగుపెట్టింది కరుణ. గమ్యం నిర్దేశించబడని దానిలా నడవసాగింది. ఊరకుక్కలు రెండు మురుగుతూ దగ్గరకు రాబోయి ఆమె వెనుకంజ వేయకపోవటం చూసి అవే దూరంగా తొలగిపోయాయి. కరుణ గిరీశం ఇల్లు చేరుకుంది. తలుపులు మూసి ఉన్న లోపల లైటు వెలుగుతూనే ఉంది. తలుపు తట్టగానే గిరీశమే తలుపులు తెరిచాడు. కరుణ హఠాత్ ఆగమనానికి లిప్తపాటు నివ్వెరపోయినా అంతలోనే మూడు మార్చి నవ్వుతూ కళ్ళెగరేసి లోపలికి దారితీశాడు. నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్లు అతని వెనకనే లోపలికి వెళ్ళింది కరుణ.
ఏం కరుణ, దారి తప్పినట్లున్నావే ఎకసెక్కంగా అన్నాడు గిరీశం సోఫాలో కూర్చోబోతూ. అతని ఆక్షేపణలో ఎవరి కోసం వస్తావు అన్న ధీమా కూడా ఉంది. మరొక సోఫా కొసపట్టుకుని నుంచింది కరుణ. నేను దారి తప్పలేదు గిరీశం గారు, తప్పను కూడా. మీరే మీ కనుకొట్టి విద్యతో అలా భ్రమింపచేస్తున్నారు అందరు. నేను విజయ గర్వంతో వెర్రవీగుతూ చిద్విలాసంగా నవ్వాడు గిరీశం. తెలిసింది కదా నా ప్రతాపం అన్నట్లు. పైకి నేనేం చేశాను అన్నాడు ఎరగనట్లు. ఏం చేశారో మీకు తెలియదా గిరీశం గారు? నా నోటితో చెప్పించాలా? చేపుకొచ్చిన చెట్టును కూలదీయాలని నా గురించి మీరు సత్యమూర్తి గారి చెవిలో చేదు నూరిపోయలేదు? ఆ మోతాదు చాలలేదని ఆ ఫోటోలు, వాటిని సృష్టించిన వాడిని ఉరి తీయాలి అవి చూపించి ఫలించబోతున్న మా బాంధవ్యానికి వేళ్లు నరకలేదా? ఇంతకంటే ఏం చెయ్యాలి? ఇప్పుడైనా నన్ను స్పర్శించబోతున్న గాలిని సైతం అసహించుకుంటున్నారు. ఇది మీ పుణ్యం కాదా? అంత దూరాన్నించి ఎకాఎకిన నడిచి రావటం, ఆ అలుపుకు ఈ ఆవేశపు ఉరవడి తోడు కావటం, కరుణ నిలబడలేక రొప్పుతూ ముందుకు వచ్చి కూలపడిపోయింది. అయ్యయ్యో అన్నాడు జాలేసినట్లు గిరీశం. ఆ తర్వాత తాపీగా సిగరెట్ వెలిగించుకున్నాడు. అగ్గిపెట్టె గలగలలాడిస్తూ స్టూల్ మీదకు గిరవాటేసి కాలు మీద కాలేసుకున్నాడు. చేతులారా చేసుకున్నావు కరుణ. నన్ను ధిక్కరించి నిలబడటం ఎంత కష్టమో తెలుసుకున్నావు కాదు. ఇప్పుడైనా వింటావా నా మాట? కొరడా చొళ్ళిపింపులతో అంకెకు తెచ్చిన మృగాన్ని జూలు నిమిరి మంచి మాటలు చెప్తున్నట్టు అన్నాడు గిరీశం. కళ్ళ నీళ్లతో దీనంగా చూసింది కరుణ. మీకిది న్యాయమేనా చెప్పండి? మనసు లేని వారితో మనుగడ మీకు మాత్రం సౌఖ్యమా? మిమ్మల్ని వేడుకుంటున్నాను గిరీశం గారు, మీ పిపాసకు నన్ను బలి పెట్టకండి. సత్యమూర్తి గారికి నిజం చెప్పండి. రాళ్ళు కరిగేలా వేడుకుంది కరుణ. నెమలి కంటి నీరు వేటగాడికి వేడుగా. కరుణ కన్నీళ్లకు ఇసుమంతైనా తొణకలేదు గిరీశం. తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు. అంటే అమృతాన్ని జుర్రుకోవటానికే కానీ వలకపోసుకోవటానికి కాదు కదా కరుణ ఇన్ని అగచాట్లు పడింది. అగ్గిపెట్టె పైకి ఎగరేసి పట్టుకుంటూ అన్నాడు. కరుణ తలెత్తి చూసింది. మీరు అబద్ధాలు చెప్పి వంకర పనులు చేసి నా జీవితంతో ఆటలాడుతున్నా చూస్తూ సహించానే గాని మీ రహస్యాలన్నీ నా గుప్పెట్లో ఉన్నా నేను మిమ్మల్ని బజారున పెట్టానా? ఆఖరికి నా కన్న తల్లికి నేను మనసిచ్చిన మహారాజుకి సైతం తెలియనీయకుండా కంఠంలో దాచుకున్నానే, ఆ ఉపకారానికి ఇదే ప్రతిఫలం అంది. కరుణ నిష్ఠూరంలో అతని బండారం బయట వేసే అవకాశం తనకున్నందని ధ్వని వినిపించి పకపక నవ్వాడు గిరీశం. నువ్విక బెదిరింపులకు దిగుతావని అనుకుంటూనే ఉన్నాను. నా గురించి నీకేం తెలుసును కరుణ? తెలిసి చెప్పినా ఈ ఊళ్ళో ఏనుగు వంటి వాణ్ణి నేను. వెనక మురిగే కుక్క వంటి దానివి నువ్వు. నీ మాట నమ్మేదెవరు అన్నాడు సవాలుగా. నోటి మాట నమ్మకపోతే కాగితం మీద రాతలే ఉన్నాయి, మర్చిపోయారు గావును. అక్క రాసిన ఉత్తరం నా దగ్గరే ఉండాలి. అది చాలదు మీరు ఎలాంటి వారో లోకానికి చాటడానికి? గిరీశం మొహంలో దుష్టత్వంతో పాటు టక్కరితనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎంత పిచ్చిదానివి కరుణ, అది ఇంకా నీ దగ్గర ఎక్కడుంది? ఆ ఉత్తరం ఉందని నువ్వు చెప్పిన మర్నాడే మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు ఆ టైంలో ఇంటి దగ్గర ఉండవని నాకు తెలుసును. మా పుస్తకం ఒకటి నీ దగ్గర ఉండాలని మీ అమ్మగారికి చెప్పి నీ అలమరా అంతా గాలించి సంపాదించాను ఆ కవరు. అప్పుడే దాన్ని బుగ్గిపాలు చేసేశాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్నేం చేయగలవు? అప్రతిభురాలైంది కరుణ. సకల మార్గాలు కట్టుపడిపోయిన నిస్సహాయతతో మొహాన్ని చేతుల్లో దాచుకుని గుండె లవసేలా విలపించసాగింది. గిరీశం జాలిపడ్డాడు. ఇప్పుడు ఏమైందని కరుణ అంతలా బాధపడటానికి? నిన్ను సత్యమూర్తి కంటే అపురూపంగా చూసుకోనా? లబ్జుగా బుజ్జగించపోయాడు. తోక తొక్కిన త్రాచులా చివ్వున లేచింది కరుణ. నన్ను అడకత్తెరలో ఇరికించి చేత చిక్కించుకోవాలనుకుంటున్నావు కానీ నేను చస్తే నీకు లోబడను. కన్యగానైనా కడతేరిపోతాను కానీ ఆత్మను చంపుకుని నీ భార్య నవ్వటానికి బ్రతికుండగా ఒప్పను అంది. ఈ బింక వెన్నాళ్ళు అది చూస్తానుగా ధీమాగా అంటున్న గిరీశం మాటలు గుమ్మం దాటుతున్న కరుణ చెవిన పడి ఆమె పౌరుషాన్ని పట్టుదలను ఇనుముడింప చేశాయే కానీ తగ్గించలేదు. ఇంటికి తిరిగొచ్చింది కరుణ. చేరవేసిన తలుపులు తోసుకుని లోపలికి వెళ్ళి పడుకుంది. పక్క అప్పుడే వేసిన కంకర రోడ్లా గుచ్చుకుంటున్న అనుభూతి, లోపల ఏదో బాధ, పూడ్చలేని వెలితి ఏర్పడిన శూన్యం. కొంతసేపు తన దురదృష్టం మీద, తన తలరాత మీద చింతపడింది.
కొంతసేపు సత్యమూర్తి వేగిరపాటు ధోరణికి విచారపడింది. ఆఖరికి అది ఇది కలిసి గిరీశం క్రూరత్వం మీద ద్వేషంగా ధ్వజమెత్తింది. అతని మీద కసి కావేశము అంతకంతకు పెరుగుతూ ఇంతంతై వటుడింతై అన్నట్టు విశ్వరూపం ధరించింది. ఆ క్షణాన కరుణకే శక్తి ఉంటే జ్వలించే ఆమె మానసం మరుక్షణం దావాగ్నిలా నాల్కలు చాపుతూ గిరీశాన్ని మార్చి మసి చేసుండేది. మర్నాడు కరుణ హుషారుగా లేచింది. చకచక తన పనులు ముగించుకుంది. వద్దంటున్నా వినకుండా చేతిలో పని లాక్కుని తల్లికి సాయం చేసింది. కూని రాగాలు తీసుకుంటూ ఏవేవో రాసుకుంది. ఖాళీ లేకుండా ఏవేవో కల్పించుకొని తిరిగింది. ఇరుగు పొరుగు వాటాలకు పిలవని పేరంటంగా వెళ్ళి పలకరించొచ్చింది. ట్యూషన్ పిల్లలొస్తే ఇవాళ పాఠాలొద్దు, ఈ పూట మనకి ఆట విడుపు అని చెప్పి కథలు కబుర్లు చెప్పి పంపేసింది. అమ్మా ఇవాళ ఏమన్నా స్పెషల్ చెయ్యమ్మా అని తల్లిని అడిగి మరి తనకిష్టమైన పిండి వంట చేయించుకుంది. తల్లి చేసింది తింటూ బ్రహ్మాండంగా కుదిరిందమ్మా, పర్వాలేదు, వంటలక్క కూతురు అనిపించావు, రేపు నా సంపాదన లేకపోయినా హాయిగా బ్రతికేయగలవు అని సందర్భం లేకుండా హాస్యమాడింది. తల్లి తెల్లబోతూ ఉంటే ఒట్టినే అన్నానులేమ్మా అని తేలగొట్టింది. కూతురి వైఖరి చిత్రంగా అనిపించింది శకుంతలమ్మకి. హాస్యానికైనా ఇతరులను నొప్పించే మనస్తత్వం కాదు కూతురుది. పైగా ఈ తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం ఏమిటి, అనవసరపు చురుకుతనం ఎందుకు? ఆవిడ భయం ఆవిడది. వారం రోజుల క్రితం వరకు సత్యమూర్తి 2 పూటలా బీరుపోకుండా వచ్చేవాడు. కరుణ అతను ఏవేవో చెప్పుకునేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు. టీ పార్టీ అని, పిలుపులని, పూలదండలని సంప్రదించుకునేవాళ్ళు. మధ్య మధ్య తనని సలహా కోసం పిలుస్తూ ఉండేవాళ్ళు. పెద్దింట్లో పెళ్లికి 100 మంది పడే హడావుడి వీళ్ళిద్దరూ పడుతున్నందుకు లోపల నవ్వుకునేది. అలాంటిది 5 రోజుల బట్టి సత్యమూర్తి గుండేసినట్టు పికర్లేడు. అదేమే అని అడిగితే కరుణ సరైన సమాధానం ఇవ్వటం లేదు, ముభావంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట అనుకున్నారేమో. ఆ మాట పట్టింపు ఎంత దూరం పోయిందో. ఆ ఆందోళన కప్పిపుచ్చుకోవడానికి కూతురు ఇలా అక్కర్లేని హడావుడు చూపిస్తుందేమోనని ఆవిడ బెంగ. ఈరోజు ప్రొద్దుట రమణి మరొక కొత్త సమాచారం అందించింది. సత్యమూర్తి హైదరాబాద్ వెళ్ళాట. మీకు చెప్పకుండానే వెళ్ళాడా అంది రమణి కళ్ళు తిప్పుకుంటూ. సత్యమూర్తి గది పక్కవాటనే రమణి వాళ్ళది. పెళ్ళి రేపటెల్లుండిలో పెట్టుకుని ఇప్పుడు వెళ్ళటం ఇదేం విడ్డూరం? తత్తర పుట్టింది శకుంతలమ్మకి. ఆదుర్దగా వచ్చి కూతుర్ని అడిగింది, నీకేమైనా చెప్పి వెళ్ళాడా అని. కరుణ హాయిగా నవ్వి, నీకెందుకమ్మా అంత కంగారు, రాత్రికి ఆయన వచ్చేస్తారు, అనుకున్నవన్నీ యథావిధిగా జరుగుతాయి అంది అభయమిస్తున్నట్లు. శకుంతలమ్మ హైరాణ పడింది. అసలు నిజమేమిటో కరుణకు తెలుసు. అతను నిన్న ప్రయాణ సంరంభంలో ఉంటే చూసి వాళ్ళ ఆఫీస్ ప్యూన్ని అడిగి తెలుసుకుంది. సత్యమూర్తి లాంగ్ లీవ్ పెట్టాడట. కరుణకు ఇంకోటి కూడా తెలుసు. సెలవు అనంతరం అతనికి తప్పనిసరిగా మరొక చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదా చేయించుకుంటాడు. అంచేత అతని ఊరు నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లే. మసక చీకటి వీడకుండానే నిద్రలేవటం శకుంతలమ్మకు అలవాటు. ఆ రోజు అలాగే నిద్ర మంచం దిగకుండానే అరచేతిలో శ్రీరామ చుట్టుకుని లేచి వెళ్ళి వంటింటి తలుపు తీసింది. 2 అడుగులు వేసిందో లేదో నుదుటికేదో తగిలినట్లయి తలపైకెత్తి చూసింది. పైన కరుణ దూలానికి వెళ్లాడుతోంది. కెవ్వున అరుస్తూ చలనం లేకుండా పడిపోయింది శకుంతలమ్మ. ఇంతటితో కరుణ కథ సమాప్తి కాలేదు. కరుణను కొన ఊపిరితో ఆసుపత్రిలో పడేశారు. 2-3 రోజుల్లో వివాహం జరగనుండగా ఈ అఘాయిత్యమేమిటని అందరినీ వేధించే సందేహాన్ని కరుణ కొంగుకు పిన్ చేసిన ఉత్తరం తీర్చింది. నేనిలా ఆత్మహత్యకు ఒడికట్టడానికి కారకుడు గిరీశం. మీకు వాడు పెద్ద మనిషి అవునేమో కానీ నాకు వాడు కన్న పిల్లల్ని సైతం కనికరం లేకుండా దారుణంగా హత్య చేసే హంతకుడు. అమాయకపు ఆడపిల్లల్ని బలవంతాన పడుపు కొంపలకు తార్చే నీచుడు. స్మగ్లింగ్ వ్యాపారంలో జేబులు నింపుకుంటున్న దేశద్రోహి. దురదృష్టవశాత్తు నేను ఇవన్నీ నిరూపించలేకపోవచ్చును, కానీ పైవన్నీ కటిక సత్యాలు. భార్య పోగానే వాడి దుర్మార్గపు దృష్టి నా మీద పడింది. ఆయన్ను పెళ్లి చేసుకోవటానికి నిరాకరించారనే అక్కసు కొద్దీ సహృదయంతో నన్ను చేపట్టవచ్చిన సత్యమూర్తి మనసు విరిచాడు. నకిలీ ఫోటోలు చూపించి నేనంటేనే అసహ్యపడేలా చేశాడు. అన్ని విధాలా మదించి ఉన్న అతడాడి దౌష్ట్యాన్ని, అబలని, పికిలిపిట్టలాంటి దాన్ని, ధనబలం కానీ అండబలం కానీ లేని నేను ఏ విధంగా అడ్డుకోగలను? ప్రేమించి జీవితాంతం బాసట అవుతాడనుకున్న వ్యక్తి నన్ను కాదని మొహం చాటేశాడు. నన్ను కబళించ చూస్తున్న ఆ రాబందునికి
హృదయం చంపుకొని తాను అర్పించలేను. ఆ మాయదారి ఫోటోలు బయట పెడితే పరువుగా బ్రతుకుతున్న నేను బజారున పడక తప్పదు. అన్ని దారులు మూసి మరణమే శరణ్యం చేశాడా గిరీశం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సెలవు. కరుణ. కరుణ చేసిన సంచలనాత్మకమైన పని ఏమిటంటే ఇదే మాదిరి ఉత్తరాలు ఇంకా వివరంగా రాసి ఆ ముందు రోజే కలెక్టర్కి, ఎస్పీకి కూడా పోస్ట్ చేసింది. కన్నెపిల్లల జీవితాలతో చెలగాటమాడే ఆ పాషాండుణ్ణి శిక్షించి తన ఆత్మకు శాంతి కలగచేయమని వారిని ప్రార్థించింది. కొత్తగా కార్పొరేషన్ అయిన ఆ సిటీ స్పెషల్ ఎస్పీ భరద్వాజ నిజాయితీపరుడు, స్ట్రిక్ట్ మనిషి. అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి అతడి పేరు సింహస్వప్నం. ఎలాంటి ప్రలోభాలకి లొంగడు, ఆశించడు. బ్రహ్మదేవుడైనా తప్పుతో తొక్కితే పట్టుకోవడానికి జంకడు. అటువంటి సాహసం గల మనిషి. ముక్కుకు సూటిగా పోయేవారికి ఎదురు దెబ్బలు తప్పవు. అతని మూలంగా శిక్షలు పడిన దుండగులు కొందరు అతని ఒక్కగానొక్క కూతుర్ని ఎత్తుకుపోయి రేప్ చేశారు. ఆమె సూసైడ్ చేసుకుంది. దానితో అతడు బుద్ధి తెచ్చుకుని తగ్గిపోతాడనుకున్నారు. కానీ ఇంతకంటే నాకు చేయగల చెడుపు మరేం లేదు అంటూ ముందు కంటే విజృంభించి నేరస్తుల్ని ఏరేరి చట్టానికి అప్పచెప్పటం మొదలుపెట్టాడు. అటువంటి నీతిమంతుడికి కరుణ ఉత్తరం అందింది. పోలీసులు రంగంలోకి దిగారు. భరద్వాజ తీగలాగాడు. డొంక కదిలింది. కరుణ ఇంట్లో ఫోటోలు దొరికాయి. ఆ ఫోటోలు తీసిన స్టూడియోని పట్టుకున్నారు. వాటి కీలకం ఏమిటో, అవి ఎవరు తయారు చేయించారో వెల్లడైంది. పోలీసు ఇంటరాగేషన్లో ఆ ఫోటోగ్రాఫరు రంగమ్మ చాలా విషయాలు బయటపెట్టారు. గిరీశం అరెస్ట్ అయ్యాడు. ఈ సమయంలో ఘరానా వ్యక్తులు కొందరు గిరీశానికి బాసటగా నిలబడ్డారు. వాళ్లకి గిరీశానికి ఉన్న పొత్తేమిటో భరద్వాజ పరిశోధనకు దిగి వెలికి తీశాడు. దాంతో గిరీశం తెర వెనుక భాగవతాలన్నీ బయటకొచ్చాయి. కేసు బలపడింది. అందరినీ విస్మయపరిచిన విషయం ఏమిటంటే పికిలి పెట్టలాంటి దాన్ని అన్న కరుణ తన ఆత్మహత్యా ప్రయత్నానికి ముందే గిరీశం చుట్టూరా పంచాగ్నుల్ని రగిలించటం. ఆ ఊరు నుంచే వెలువడే దినపత్రిక ఒకటి ఉంది. నిజాయితీ అయిన వార్తలకు, పక్షపాతం లేని వ్యాఖ్యలకు ప్రసిద్ధి పొందింది. ఆ పత్రిక ఎడిటర్కి కరుణ ఉత్తరం చేరింది. పాపం ఆ సంపాదకుడు ఆశ్చర్యపడి కంగారు పడుతూ ఒక విలేకరిని కరుణ ఇంటి అడ్రస్కు తరిమాడు. ఆసుపత్రిలో ఈ లోకానిక పై లోకానిక అని ఊగుసిలాడుతున్న ఆమె పరిస్థితిని, మృత్యువుతో పోరాడుతున్న డాక్టర్లని స్వయంగా చూశాడు. ద్రవించిపోయాడు. గిరీశం కాండక్ట్ మీద ముందు నుంచి అనుమానమే ఆయనకి. ఈ గొడవతో అది రూఢీపడింది. మర్నాడు తమ పేపర్లో మొదటి పేజీలోనే పెద్ద పెద్ద అక్షరాల శీర్షిక కింద కరుణ ఉత్తరం యథావిధంగా అచ్చివేయించాడాయన. అంతేనా? స్త్రీని పూజించి గౌరవించమని ఉద్బోధించే సంస్కృతి మనది. కానీ ఆ ధర్మాన్ని ఎంతమంది పురుషులు గౌరవించి ఆచరిస్తున్నారు? పూజించొద్దు, కనీసం సాటి మనిషిగా తమకులానే హృదయము, దానికి ఒక అనుభూతి ఉన్న వ్యక్తిగా గుర్తించే మగవాళ్ళు ఎంతమంది? ఎంతోమంది మహానుభావులు స్త్రీ జాతి ఉన్నతికి పాటుపడ్డారు, నిజమే. అయినా ఇప్పటికీ స్త్రీ స్థానం మారకపోవటానికి కారణం ఏంటి? అంతకు రెట్టింపు మంది స్వార్థ బుద్ధితో స్త్రీని సంభోగ వస్తువుగా, కేవలం తమకు సేవలు చేయడానికి పుట్టిన బానిస జీవిగా నొక్కి ఉంచటమే. తలెత్తి చూడబోయే ఆడదాన్ని మాతోటిదే తప్ప నీకు వేరే ప్రపంచం ఉండకూడదని చెప్పిస్తూ కర్కశ హస్తాలతో ఎప్పటికప్పుడు అణచి అధోగతికి దింపుతూ ఉండటమే. అలాంటి వారు ఉన్నారనడానికి నిదర్శనమే ఈ గిరీశం. పచ్చని పైర్లను పొట్టను పెట్టుకునే క్రిమికీటకాలను సంహరించినట్లే మన సమాజంలో జాతి వినాశనానికి దోహదం చేసే ఇటువంటి చీడ పురుగుల్లాంటి పెద్ద మనుషుల్ని కూడా ఏరి శిక్షించాలి. అప్పుడే కరుణ లాంటి అమ్మాయిల కథలకు సుఖాంతం అంటూ ఘాటుగా సంపాదకీయం కూడా రాశాడు. ఆ రోజు ఎవరి చేతుల్లో చూసినా ఆ పేపరే, ఎవరి నోట విన్నా గిరీశం పేరే. అంతే. అతను డబ్బు మదుపు పెట్టి సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఈ దుమారంతో ఉఫ్ఫుమ్మని ఊదినట్లు గాలికి ఎగిరిపోయాయి. మరుగున పడిన అతని తాత తండ్రుల తరాల గాథలన్నీ వెలికిలాగి వీడు మాత్రం ఆ తానులో గుడ్డ కాడా అంటూ అంతా బాహాటంగా చెప్పుకున్నారు. గిరీశం ప్రాణంగా చూసుకునే పరువు పోయింది. బ్రతుకు బజారును పడింది. మృత్యువుని ఆహ్వానిస్తూ ఎదురు వెళ్లిన కరుణని ఆ మృత్యు కౌగుల నుంచి బలవంతాన లాగి యువతల పడేశారు డాక్టర్లు. కరుణను ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఎస్పీ భరద్వాజ స్వయంగా కరుణను ఇంటి వరకు వచ్చి దిగవిడిచాడు. కరుణ అంటే ఆయనకు ఎంతో సానుభూతి, వాత్సల్యం ఏర్పడ్డాయి. కోర్టు గొడవలు తెమిలే వరకు వారికి అన్ని విధాలా సాయపడతానని శకుంతలమ్మకు మాటిచ్చాడాయన. కరుణ వచ్చిందని తెలిసి ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆమె శిష్యులు, వారి పెద్దలు, తెలిసిన వాళ్ళు, ఆమె కథ విన్నవాళ్ళు
ఒకటేమిటి, తీర్థ ప్రజల్లా ఒకరి వెంట ఒకరొచ్చి చూసి వెళ్తున్నారామెను. వారికి మొహమెత్తి చూపలేని బిడియంతో నీరసం వంకన అటు తిరిగి పడుకునే ఉండిపోయింది కరుణ. వారికి మాత్రం ఒక మేకవన్య పులి అసలు రూపు బయటపెట్టి అతని ఆట కట్టించడానికి కారుకులైన కరుణ అంటే గౌరవంగానే ఉంది. వచ్చిన వారు అడిగే యక్ష ప్రశ్నలకు రమణి, శకుంతలమ్మ కొన్నిటిని మింగేసి, కొన్నిటిని దాటేసి, కొన్నిటికి జవాబులిచ్చి పంపుతున్నారు. సాయంత్రం అయింది. చీకటి పడుతోంది. దీపాల వేళ. ఇక ఎవరన్నా వస్తే ఏదో ఒకటి చెప్పి తింపి పంపే రమణి, నా దగ్గరికి తీసుకురావద్దు, నేనిక ఈ తాకిడి భరించలేను అంది కరుణ. ఇక ఒక్కరే ఉన్నారు కరుణ, నీ దర్శనం కోసం నిరీక్షిస్తూ, నీ అనుమతి కోసం ప్రతీక్షిస్తూ అంది భావగర్భితంగా నవ్వుతూ. లాభం లేదన్నాగా రమణి, నా ఓపికెందుకు పరీక్ష పెడతావు చెప్పు విసుగ్గా అంది కరుణ. ఉదయం నుంచి నిన్ను అంటిపెట్టుకున్న ఈ జనప్రవాహపు ఉరవడి నిన్ను తాకకుండా రక్షించినందుకైనా నా మాట దక్కించు అర్థిస్తున్నట్టుగా దోసిలొగ్గింది నాటకీయంగా రమణి. కరుణ సన్నగా నవ్వింది. అయినా ఎవరు బాబు అంత నన్ను చూడాలని కొట్టుకులాడిపోతున్న వాళ్ళు అంది. అదిగో వచ్చారు, ఎవరో చూడు గుమ్మం కేసి చూపించింది రమణి. కరుణ రెప్పలెత్తింది. గుమ్మంలో సత్యమూర్తి. సంభ్రమ ఆశ్చర్యాలతో కరుణ కళ్ళు తళుక్కుని మెరిశాయి. నన్ను క్షమించగలవా అంటున్నాయి సత్యమూర్తి చూపులు. ఇందుకే కాబోలు నన్ను భగవంతుడు బ్రతికించింది బదులిస్తున్నాయి కరుణ కళ్ళు. సత్యమూర్తి మెల్లగా నడిచి కరుణ దగ్గరకు వచ్చాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. అది మాఘమాసం. వంటింట్లో రమణి శకుంతలమ్మతో ముహూర్తం ముచ్చటలు ముచ్చటిస్తోంది. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.